కీలకమైన విజయవాడ, గుంటూరు, అమరావతిలో సిట్టింగులపై వ్యతిరేకతతో వైసీపీ సతమతమవుతోంది. ఎన్ని సర్వేలు చేస్తున్నా వ్యతిరేకతే ఎదురవుతుంది. ఏ సర్వేలోనూ విజయావకాశాలు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో అతి కష్టం మీద గెలిచిన మల్లాది విష్ణుకు ఈసారి అధిష్టానం మొండి చేయి చూపించింది. ఇక విజయవాడ సెంట్రల్లో మల్లాది విష్ణు స్థానంలో వెల్లంపల్లికి టికెట్ కేటాయించింది. వెల్లంపల్లి నమ్మించి మోసం చేశారని సీఎంఓలో మల్లాది విష్ణు కన్నీళ్లు పెట్టుకున్నారు. గుంటూరు తూర్పు వైసీపీలో అభ్యర్థుల ఎంపిక చాలా గందరగోళ పరిస్థితి నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ముస్తఫాపై ప్రజల్లో వ్యతిరేకతతో పాటు అవినీతి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. అయితే మైనార్టీలకే టికెట్ ఇవ్వాలని సీఎం జగన్ భావించడంతో తప్పని పరిస్థితుల్లో ముస్తఫా కుమార్తె ఫాతిమాకి టికెట్ ఇచ్చారు. ఇక కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఏపీలో అతి కీలకమైన విజయవాడ, గుంటూరు, అమరావతిలోనే సిట్టింగ్లపై చాలా వ్యతిరేకత కనపడింది. సో అక్కడ సీటు మార్పులకు సంబంధించి నియోజకవర్గంలో ఏమనుకుంటున్నారు? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? మల్లాది విష్ణుకి ఇవ్వాల్సిన వెల్లంపల్లి గుంటూరు పశ్చిమానికి సంబంధించి కూడా మొత్తం 13 మంది సిట్టింగ్లు, ఒక ఎంపీకి వైసీపీ అధిష్టానం మొండి చేయి చూపించింది. మొదటి లిస్టులో 3 సిట్టింగ్లకు టికెట్ ఇవ్వలేదు. సంతనూతలపాడు నుంచి టీజేఆర్ సుధాకర్ బాబు, గుంటూరు వెస్ట్ నుంచి మద్దాలి గిరిధర్, మంగళగిరి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీటు దక్కలేదు. ఇక రెండో లిస్టులో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, గుడివాడ అమర్నాథ్, గొల్ల బాబురావు, కొండేటి చిట్టిబాబు, పెండెం దొరబాబు, జ్యోతుల చంటిబాబు, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, సిద్ధారెడ్డి, చెన్నకేశవరెడ్డి, శెట్టి ఫల్గుణ, మల్లాది విష్ణును సైతం జగన్ పక్కన పెట్టేశారు. రైట్, ఇక కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, విజయవాడ, గుంటూరు, అమరావతిలో సిట్టింగ్లకు వ్యతిరేకత ఉంది. అక్కడ మార్పులు చేర్పులపై నియోజకవర్గంలో ఏ విధంగా టాక్ నడుస్తుంది? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? చూసుకుంటే కనుక విజయవాడ సెంట్రల్, గుంటూరు తూర్పుకు సంబంధించి కూడా రాత్రి టికెట్లు మార్పులు చేర్పులు చేశారు. ఈ నేపథ్యంలో కూడా ఈ తీవ్రస్థాయిలో కార్యకర్తలు, నేతల నుంచి అసమ్మతి, ఆగ్రహాలు రగిలిపోతున్నాయి. ప్రస్తుతం మనం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి మల్లాది విష్ణుకి ఇవ్వకుండా వెల్లంపల్లికి ఇవ్వటాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఇక్కడ కార్యకర్తలు భారీ స్థాయిలో కూడా ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కార్పొరేటర్లు వీరంతా కూడా రాజీనామా చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా కార్యకర్తలంతా కూడా ఇక్కడికి భారీ స్థాయిలో కూడా చేరుకున్నారు. వెల్లంపల్లికి టికెట్ ఇవ్వడానికి వ్యతిరేకిస్తూ వారి తీవ్ర ప్రధానంగా చూసుకుంటే వెల్లంపల్లికి సంబంధించి నమ్మించి మోసం చేసే విధంగా వ్యవహరించాలని కూడా వారు చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నియోజకవర్గాలకు సంబంధించి అన్యాయం జరిగిందని చెప్పి కూడా వారైతే మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఇక్కడ చాలా మంది ఉదయం నుంచి కూడా ఇక్కడ సమావేశం జరుగుతూ ఉంది. సో ప్రధానంగా చాలా మంది కార్పొరేటర్లు ఉన్నారు. మేడం చెప్పండి, ప్రధానంగా ఈ సమావేశం కారణం ఏంటి? ఏది ఏమైనప్పటికీ కూడా విష్ణు గారు చాలా మంచి వ్యక్తి అండి. తెల్లారు లెగిస్తే ప్రజల మధ్యలో ఉంటారు. మాకు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి.
మాకన్నా ముందే వచ్చి డివిజన్లో మా కోసం వెయిట్ చేస్తారు. చాలా బాధాకరమైన విషయం అండి. అంతకన్నా నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మేడం చెప్పండి, ఏంటి ఈ సమావేశానికి ప్రధాన ఏజెండా ఏంటి? ఎందుకు సమావేశం అవుతున్నారు? మీరు ప్రధానమైన ఏంటి డిమాండ్? అంటే ప్రధాన ఇది ఏంటంటే మరి విష్ణు గారు సెంట్రల్ నియోజకవర్గానికి ఎంతో చేశారు, ప్రజలందరికీ తెలుసు, కార్పొరేటర్స్ తెలుసు. మరి ఆయన ఇంకొకసారి కూడా మరి టికెట్ ఇచ్చుంటే కూడా ఇంకా ప్రజలకు ఎంతో అందుబాటులో ఉండటానికి ఆస్కారం ఉంది. నిత్యం గడప గడప తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉంటారు. మరి వయసును కూడా లెక్క చేయకుండా మరి ప్రజల కోసం కష్టపడుతూ మరి అధికార ఆదేశాల మేరకు ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటూ సేవ చేసుకుంటూ వచ్చారు. సో ఇంకొకసారి ఛాన్స్ ఇచ్చుంటే ఇంకా మరింత ఎక్కువ ప్రజల కొరకు సేవ చేయడానికి బాగుండేదని చెప్పేసి. మేడం చెప్పండి, దాదాపుగా వెల్లంపల్లికి టికెట్ ఇవ్వడం జరిగింది మల్లాది విష్ణు గారు. కేవలం సర్వేలో వ్యతిరేక వచ్చిన మూలంగానే టికెట్ ఇవ్వట్లేదు అంటున్నారు. ఎట్లా చూడాలి? ఇప్పుడు మా ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారి సర్వేల ప్రకారం జగన్ గారు తీర్మానించారని చెప్తున్నారు. కానీ మా ఎమ్మెల్యే గారు నిరంతరం ఇప్పుడే కాదు, రాజకీయంలో కానీ ఎప్పుడైనా సరే ముందుంటారు. ప్రజల్లో ఎప్పుడు నిరంతరం తిరిగి ఆల్రెడీ జగన్ గారు ప్రవేశపెట్టిన గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం కాకుండానే ఆల్రెడీ గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం ద్వారా ఎమ్మెల్యే గారు ప్రజల్లోకి తిరుగుతూనే ఉన్నారు. ఎలా సర్వే చేశారో ఎవరు చెప్పారో తెలియదు, కానీ మా ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి మాత్రం నిరంతరం ఎప్పుడు ప్రజల్లో ఆయనకి అందుబాటులోనే ఉంటారు. మేము ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాం, ఆయనకి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ప్రధానంగా ఏం డిమాండ్ చేయబోతా ఉన్నారు? డిమాండ్ ఏం లేదండి. ఇప్పుడు మా కొత్తగా వచ్చారని వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ మా క్యాటర్ అంతా వాళ్ళ దగ్గరికి మరి ఎలా వెళ్తుందండి? ఇప్పుడు ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు మేము ఆయన అనుచరులుగా ఉన్నాము. మా రాజకీయ భవిష్యత్తు కూడా ఆయనతోనే స్టార్ట్ అయింది. కాంగ్రెస్లో ఉన్నప్పుడు కానీ, ఆయన ఉడా చైర్మన్గా ఉన్నప్పుడు కానీ, కాంగ్రెస్లో ఉన్నప్పుడు కానీ, రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు మేమందరం ఆయన అనుచరులుగా ఉండి ఇప్పుడు ఆయన తీసేసి మేము వేరే కొత్త వాళ్ళకి ఇస్తామంటే మేమందరం దాన్ని దిన్నించుకోలేకపోతున్నాం, దాన్ని డైరెక్షన్ చేసుకోలేకపోతున్నాం. సో ఇంకా మరి కొంతమంది మహిళా కార్పొరేట్లు ఉన్నారు, కన్నీరు కూడా ఇస్తున్నారు. మేడం చెప్పండి, ప్రధానంగా ఎందుకు ఈ సీటు వాళ్ళ మార్పులు చేయడానికి ప్రధానమైన కారణం ఏ విధంగా భావిస్తారు? ఎమ్మెల్యే గారు అయితే నిత్యం ప్రజల్లోనే ఉంటూ ఇవాళ మా అందరికి 21 సీట్లు ఇచ్చి మా ప్రజల్లో మమేకమై ఉన్నారు. నిరంతరం ప్రజల్లోనే ఉంటారు. ఉదయం లేస్తే నైట్ 11 వరకు ఎవరికై సమస్య వచ్చినా అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా వాళ్ళ సమస్య పరిష్కరించి నిత్యం ప్రజల్లో ఉంటూ వాళ్ళ సమస్యలు తీరుస్తున్నారు. ఇంతమందికి 21 కార్పొరేట్లను వెన్నంటుండి గెలిపించుకున్నారు. మాకు ఈ భవిష్యత్తు ఇచ్చారు. ఎమ్మెల్యే గారికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? మీరంతా కార్పొరేటర్లు, సచివాలయ సిబ్బంది, కార్యకర్తలు మొత్తం ఇక్కడ సమావేశమయ్యారు. మీ ప్రధానమైన ఏజెండా ఏంటి? ప్రధానమైన ఎజెండా ఎమ్మెల్యే గారు సెంట్రల్ నియోజకవర్గానికి కావాలని కోరుకుంటున్నామండి. అదే మా ప్రధానమైన ఎజెండా. ఇప్పటికే అధిష్టానం ఎక్కడైతే నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసిందో అదే ఫైనల్ మార్పులు చేర్పులు జరగటానికి అవకాశం లేదని చెప్పి కూడా రాత్రి బొత్స సత్యనారాయణ గారిని సజ్జల గారు చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యే గారు ప్రజల్లో మమేకమై ఉన్నారండి. ఆయనకి మేమందరం కూడా సపోర్ట్గా ఉంటాం, గెలిపించుకుంటాం. ప్రతి ఒక్క కుటుంబంలో ఏ సమస్య ఉంది, ఎవరికి ఎలా పరిష్కరించాలి, ఏ ఓటు ఎలా ఉందని అందరినీ కూడా మమేకం చేసి ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేకుండా ఇప్పటి వరకు నడిపించారు. కాబట్టి ఆయనతో కలిసి ప్రయాణం చేశారు. కాబట్టి ఆయన అంటే ఏంటో మాకు తెలుసు. కాబట్టి మేమందరం కూడా ఆయన తరఫున పోరాడుతున్నామండి. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఆయన కోసం పూర్తి స్థాయిలో ఉంటామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఉదయం నుంచి కూడా ఇక్కడ కార్యకర్తలు, నేతలు కూడా విస్తృతంగా సమావేశం అవడం జరుగుతుంది. ప్రధానంగా మల్లాది విష్ణుకి టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా చాలామంది ఇక్కడ సమావేశారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఏంటి ఈరోజు సమావేశానికి కారణం ఏంటి? ఎటువంటి అంశాలు మీరు అధిష్టానం దృష్టికి తీసుకుంటారు? ఈరోజు పార్టీ ఏమి నిర్ణయం తీసుకుంటా ఉన్నదో తనకైనా అర్థమవుతా ఉన్నదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా, కార్యకర్తలుగా మేము ఆవేదన చెందుతూ ఉన్నాం. సీట్లు మార్చడం అంటే పక్క రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలను చూసుకొని అక్కడ అధికార పార్టీ ఓడిపోయింది కనుక ఏదైనా పార్టీ కోసం విధేయతగా పనిచేయనటువంటి వాళ్ళు, పార్టీకి విధేయతగా లేని వాళ్ళు, కమిట్మెంట్ లేనటువంటి వాళ్ళు కొద్దిమందిని మార్చుకోవచ్చు. కానీ విజయవాడలో ప్రతి ప్రోగ్రాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలను కానీ, ప్రభుత్వ ఆదేశాలను కానీ, పార్టీ ఆదేశాలను కానీ తూచా తప్పకుండా చాలా నిబద్ధతతో నిజాయితీగా పనిచేసినటువంటి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ లాంటి గారిని సీటు మార్చి మల్లాది విష్ణువర్ధన్ గారు లాంటి సీట్లు ఇక్కడ మార్చి పార్టీ అధికారంలోకి రావాలని ఏ విధంగా ఆలోచన చేస్తూ ఉంది? ఇటువంటి పిచ్చి నిర్ణయాలని, పిచ్చి ఆలోచనల్ని మీకు ఎవరు సలహాలు ఇస్తూ ఉన్నారు? మీరు ప్యాకేజీలు తీసుకొని మీకు సలహాలు ఇచ్చే ఐపాక్ టీములు నమ్ముకుంటే మాత్రం ఖచ్చితంగా పార్టీ మునిగిపోవడం ఖాయమని మేము భావిస్తూ ఉన్నాం. ఎక్కడో ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంతో సంబంధం లేని వ్యక్తిని, కార్యకర్తలతో పార్టీతో సంబంధం లేని వ్యక్తుల్ని మీరు తీసుకొచ్చి
ఇక్కడ కార్యకర్తలతో కలిసి పనిచేయాలంటే ఎవరు పనిచేయడానికి సిద్ధంగా లేవు. ఈరోజు ఏదైతే మేము కమిట్మెంట్గా మల్లాది విష్ణు గారితో కలిసి పనిచేస్తూ ఉన్నామో అటువంటి నిబద్ధత కలిగిన పార్టీ కమిట్మెంట్తో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి రంగా గారి యొక్క వారసత్వాన్ని పురుకుపుచ్చుకొని ఇక్కడ పనిచేస్తున్నటువంటి మల్లాది విష్ణు గారికి సీట్ ఇస్తున్నప్పుడు మాత్రమే మేము పనిచేస్తాం. లేకపోతే ఆయన ద్వారా సంక్రమించినటువంటి సచివాలయ కన్వీనర్ పదవులకు కానీ బూత్ ఏజెంట్ పదవులకు కానీ అన్నింటినీ కూడా రాజీనామా చేయడానికి సెంట్రల్ ఎదుగుదల కార్యకర్తలంతా సిద్ధంగా ఉన్నారు. సో ఇది మొత్తం మీద రాధిక మల్లాది విష్ణు గనక టికెట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఎవరైతే కార్పొరేటర్లు దాదాపుగా 21 మంది కార్పొరేటర్లు, సచివాలయ సిబ్బంది, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, అలాగే ఏదైతే పార్టీ ద్వారా వచ్చిన వివిధ పదవులన్నిటికీ కూడా తాము మూకుమ్మడిగా రాజీనామా చేస్తాం. ఏదైతే అధిష్టానం తీసుకుందో ఐప్యాక్ అనే బృందం కేవలం ప్యాకేజీలు తీసుకొని వారికి నచ్చిన వారికి నచ్చినట్లుగానే టికెట్లు కేటాయింపులు చేస్తూ ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి వారు చెప్పినట్లు విని తమ నాయకుడికి టికెట్ ఇవ్వకుండా వ్యవహరించడం ఇది సరైన పద్ధతి కాదని చెప్పి కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు అయితే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.